హార్డ్ వర్క్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ద కీ టు సక్సెస్ అని నా థర్డ్ క్లాస్ రిపోర్ట్ కార్డులో మా క్లాస్ టీచర్ నా కోసం రాసిన మాట ప్రకారం ఏ విషయంలోనైనా కష్టాన్ని తప్ప అదృష్టాన్ని నమ్మని నేను ఈ విజయం మాత్రం కష్టానికి అదృష్టం తోడైతేనే సాధ్యమైందని నమ్మేలా చేసింది. అలా ఇంతటి విజయాన్ని అందుకోవడానికి నా కష్టానికి తోడైన ఆ అందమైన అదృష్టం నా కుటుంబ సహకారమే. పెళ్ళై పిల్లాడు పుట్టిన తర్వాత మళ్ళీ పరీక్షలకు ప్రిపేర్ అవుతానని పుట్టింటికి వచ్చిన నన్ను 10వ తరగతి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న పిల్లని చూసుకున్నట్టు పెన్ను పేపరు ప్రింట్అవుట్ అని పలికిందల్లా ప్రొవైడ్ చేసి పని పాట ఏమీ చెప్పకుండా పలహారం పులిహోర అన్ని పంటిదాకా పట్టుకొచ్చి మరి పిల్లాడి పనులకు కూడా పర్లేదమ్మా మేము చూసుకుంటామని పిసరంత ప్రాబ్లం కూడా రానివ్వకుండా పదిలంగా చూసుకున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో వచ్చే డౌట్స్ ని లైవ్ లో క్లారిఫై చేసే గురువుగా, యూ కెన్ డూ ఇట్ బడీ అని మోటివేట్ చేసే ఫ్రెండ్ గా, పరీక్షకు సిద్ధం చేసి హాల్ దాకా తీసుకెళ్లే సారథిగా, నాతో పాటు అక్కడే 3 గంటల సేపు నా నీడలా ఉండి ధైర్యాన్నిచ్చిన నాన్నగారికి, సంవత్సరన్నర వయసున్న మనవడితో సమానంగా 30 ఏళ్ల కూతుర్ని కూడా చూసుకున్న అమ్మకి ఎన్నిసార్లు దండం పెట్టినా తక్కువే అనిపిస్తుంది. ఇక 6 నెలల పాటు కట్టుకున్న దానికి కొడుక్కి దూరంగా ఉండి గడపాలంటే ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. నా మాటకు విలువిచ్చి నా కోరికను మన్నించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, తన మాటను నేను నిలబెట్టగలిగినందుకు ఇద్దరికిద్దరం అదృష్టవంతులమే అనుకుంటాను. అన్నిటికీ మించి మా అభిరాముడు నేను పరీక్షకెళ్లే ప్రతిరోజు అమ్మ బాగా రాయి అని పలికిన చిట్టి చిట్టి పలుకులు ఆ దేవుడి తథాస్తు దీవెనలా మరింత బలాన్నిచ్చేవి. అలా స్వయం కృషితో పాటు అందరి సహకారంతో అంతటి విజయాన్ని అందుకుని తిరిగి అందరికీ అంతే ఆనందాన్ని అందించగలిగినందుకు మహదానందంగా ఉంది.